వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హిడ్మా మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీ ఇక పూర్తిగా కకావికలమైపోయినటువంటి పరిస్థితి ఉందా? 2 రోజుల్లోనే 13 మంది హతమయ్యారు. చాలామంది మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అడవుల్లో తుపాకీ మోత పూర్తిగా ఇక మోగబోతుందా? మావోయిస్టు పార్టీ ఇక అంతమైనటువంటి సూచనలే కనిపిస్తున్నాయా? దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు మాజీ మావోయిస్ట్, అలాగే హిడ్మా సహచరుడు క్రాంతి. వారితోనే మనం మాట్లాడదాం. హిడ్మాతో కూడా మంచి అనుబంధం ఉంది వారికి పార్టీలో ఉన్నప్పుడు. సో ఆయనతోనే మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. క్రాంతి గారు నమస్తే సార్. నమస్తే అండి. క్రాంతి గారు, హిడ్మా ఎన్కౌంటర్ అయ్యాడు. ఆ ఎన్కౌంటర్లో హిడ్మా భార్య అలాగే ఇంకా 4 సహచరులు కూడా ఒకేసారి ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ వార్త విన్నప్పుడు మీకు ఏమనిపించింది సార్? ఎందుకంటే వారితో మీరు కొంతకాలం పనిచేశారు కాబట్టి అడుగుతున్నాను, ఏమనిపించింది మీకు? ఇది ఏదైతే హిడ్మా ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అది చాలా బాధాకరం అండి. ఇది మన భారతదేశంలో ఇట్లాంటి ఒక ఆదివాసీ నాయకుడిని కోల్పోవడం అనేది ఆదివాసీ సమాజానికి, భారతదేశ ప్రజలకు కూడా అది ఒక శుభసూచకమేం కాదు అది. ఎందుకంటే ఆయన అంచెలంచెలుగా ఒక ఆదివాసీ బిడ్డగా ఉండి ఆదివాసీ ప్రజల్లో ఒక నీళ్ళలో చేపలాగా తను ఎదిగినటువంటి తీరు, తన సాహసాలు, తను రాజకీయ పరిజ్ఞానం, తనకున్నటువంటి ధీరత్వం ఇవన్నీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. అట్లాంటి ఒక నాయకుడిని, ఆదివాసీ బిడ్డని, పోరాట యోధుడిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ వార్త వినంగానే నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తనతోటి నాకు 2002 నుంచి 2006 వరకు, అంటే 4 సంవత్సరాల పాటు ఒకే ఏరియాలో ఒక్కటే దళంలో మేమంతా కూడా కలిసి పనిచేసినటువంటి సందర్భం, అప్పుడున్నటువంటి గుర్తులు, లేకపోతే ఆయనతో ఉన్నటువంటి అనుబంధం, ఆ ప్రాంతంతో ఉన్నటువంటి ఒక సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కసారిగా గుర్తుకొచ్చి చాలా ఆవేదనకి గురైనటువంటి పరిస్థితి ఉంది. మీరు జాయిన్ అవడంతోనే హిడ్మా టీంలోకి వెళ్ళారా సార్? నేను మొట్టమొదట మనకు 2002లో నేను ఫస్ట్ కుంటా ఏరియాకి వెళ్ళా. కుంటా ఏరియా నుంచి 2002లో నన్ను డైరెక్ట్ గా పామేడు ఏరియాకి పంపించారు. పామేడు ఏరియాలోనే పువ్వర్తి గ్రామం కూడా ఉంది. మనం పామేడు ఏరియాలోకి పోవడంతో మనల్ని అక్కడ జాయిన్ చేసుకున్నారు. 2002లోనే నాకు అక్కడ జాయినింగ్. పామేడు ఏరియాలో దళ సభ్యుడిగా నన్ను చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు సుజాతక్క, ఇప్పుడు ఎవరైతే మన కిషన్ జీ వాళ్ళ మిస్సెస్ సుజాతక్క ఉన్నది, రామన్ ఉన్నారు, ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఎడుమా ఉన్నారు, ఇట్లా చాలా మంది టీం ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే నన్ను దళంలోకి సాదరంగా ఆహ్వానించి మరి తుపాకీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉండే. అవన్నీ కూడా ఈరోజు గుర్తొస్తా ఉన్నాయి. అంటే మీరు హిడ్మాని మొదటిసారి కలిసినప్పుడు హిడ్మాకి మీకు మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది? 4 సంవత్సరాలు పార్టీలో హిడ్మాతో కలిసి ట్రావెల్ చేసినప్పుడు ఎలా ఉండేవి అక్కడ? మనకి ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా దండకారణ్యంలో అంటే ఇక తరతమ భేదాలు ఏమి ఉండవు. ఇడుమ చాలా అంటే ఆచితూచి మాట్లాడేటువంటి వ్యక్తి అనమాట. అంటే మాటలు వాడడానికి చాలా ఆచితూచి మాట్లాడతారు. ఏదైనా కూడా అంత ఏది వల్గర్ మాట్లాడడం లేదనుకుంటే ఏది పడితే అది మాట్లాడేటువంటి మనిషి కాదు అతను. మిత భాష అని చెప్పాలి ఇడుమని. మిత భాష ఏది అవసరం ఉంటే అంతవరకే మాట్లాడతాడు. దాంతోటే మనం సంతృప్తి పడాల్సిందే తప్ప ఏది పడితే అది మాట్లాడే మనిషి కాదు. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు పరిచయం చేసుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏంటి మీ నేపథ్యం ఏంటి, గతంలో ఏం చేశారు అని చెప్పేసి పరిచయం చేసుకున్నారు. మాకు తెలుగు వచ్చా సార్? తెలుగులోనే మాట్లాడాడా మీతో? తెలుగు పర్ఫెక్ట్ సార్. తెలుగు ఓకే, తెలుగు పర్ఫెక్ట్. వాళ్ళ మిసెస్ రాజే కావచ్చు, లేదనుకుంటే ఇప్పుడున్న పాపారావు ఉన్నారు కదా, ఇప్పుడు కూడా ఉన్నారు, పాపారావు ఉన్నారు. రీసెంట్ గా ఎన్కౌంటర్ లో వాళ్ళ మిస్సెస్ కూడా చనిపోయింది. పాపారావు కావచ్చు, లేదనుకుంటే ఇడుమ, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వెంకటేష్, రామన్న, ఈ సుజాతక్క, ఇంకా విజయ్ అని ఒక ఆయన ఉండే డిసిఎం వీళ్ళందరూ సారథ్యంలోనే నేను అక్కడ పనిచేసేస్తా. ఇప్పుడు కొత్తగా మీలాగా జాయిన్ అయిన వాళ్ళతో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎలా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు? హిడ్మా ఎలాంటి వ్యూహాలు నేర్పేవాడు? మనకు ఇడుమ అంటేనే మిలిటరీ ట్రైనింగ్ లో ఆయన దిట్ట సార్, మంచి దిట్ట ఇడుమ. మిలిటరీ ట్రైనింగ్ ఎంత అంటే
దగ్గర దగ్గర మనం ఎర్లీ మార్నింగ్ 5కి లేచిన తర్వాత 2 అవర్స్ ట్రైనింగ్, అంటే ట్రైనింగ్ క్యాంప్ లాగానే ఉంటదన్నమాట. ప్రతి దళంలో కూడా మావోయిస్ట్ పార్టీలో ఆహ్, ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా మనకు గ్రౌండ్ అనేది ఉంటది. ఆ గ్రౌండ్‌లో తను అంటే తుపాకీ ఎట్లా కాల్చాలి? తుపాకీ అంటే మనం ఎక్కడ రక్షణ తీసుకోవాలి? ఏ పొజిషన్‌లో తుపాకీ కాల్చొచ్చు? ఇప్పుడున్నటువంటి గ్రే హౌండ్స్‌ని ఎట్లా ఎదుర్కోవాలి? ఆషామాషీగా ఉంటే మనం చనిపోతాం. కాబట్టి చాలా పవర్‌ఫుల్‌గా, మావోయిస్ట్ అంటేనే చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలి. ఆషామాషీగా ఏదో లెక్కలేనితనంగా ఉండి గ్రౌండ్‌కి రాకపోతే ఒప్పుకునేవాడు కాదు సార్ తనసలు ఇడుమ. ఇడుమ ఎంత క్రమశిక్షణ అనంటే గ్రౌండ్‌లో ఏ స్థాయి లీడర్స్ ఉన్నా గూడా, అది సీసీ స్థాయి లీడర్లున్నా, ఎడ్జెడ్సీ స్థాయి లీడర్లున్నా, ఎవరున్నా గూడా గ్రౌండ్‌లోకి రాకపోతే రోల్ కాల్‌లో నిలబెట్టేసి, "నువ్వు గ్రౌండ్‌లోకి ఎందుకు రాలేదని" చెప్పేసి క్వెషన్ చేసేవాడు. గ్రౌండ్‌లోకి రాకపోతే, నాకేం బాధ లేదు. ఇయాల రాజ్యంతోటి కొట్లాట అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఓ పక్కన గ్రే హౌండ్స్, ఇంకొక పక్కన కోబ్రా, ఇట్లా రకరకాల రాజ్యం పంపించేటువంటి సైన్యం ఏదైతే ఉందో, లేకపోతే పోలీసులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చాలా సుశిక్షితంగా ఉంటారు కాబట్టి, మనం కూడా అంతకంటే ఎక్కువ సుశిక్షితంగా ఉంటేనే ఏదైనా మనం వాళ్ళని ఎదుర్కోగలుగుతాం. ఆషామాషీ వ్యవహారం కాదు కామ్రేడ్. ఖచ్చితంగా గ్రౌండ్‌కు రావాలి. తప్పకుండా ట్రైనింగ్‌లో పాల్గొనాలని చెప్పి కరాఖండిగా చెప్పేవాడు సార్. అంటే అంత సిన్సియర్‌గా, అంత డిసిప్లైన్‌గా ఉండేవాడు. తప్పకుండా. ఇంకొకటి సార్, మీరు వారితో కలిసి పనిచేశారు కాబట్టి, ఏవైనా సవాలుగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఏదంటే ఎవరైనా అక్కడ భద్రతా బలగాలు ఇవన్నీ చుట్టుముట్టినప్పుడు కావచ్చు, అలాంటి కొంత భీకర పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన్ని దగ్గరగా చూసుంటారు కదా. హిడ్మా మెరుపు దాడులు చేస్తాడు, చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటాడు, గెరిల్లా దాడులకి ఆయన పెట్టింది పేరు, ఇవన్నీ వింటూ ఉంటాం. మీరు ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఆయన సవాల్ని వేగంగా దాన్ని సార్ట్‌ఔట్ చేసినటువంటి పరిస్థితుల్ని మీరు లైవ్‌లో చూసారేమన్నా? యెస్. ఒకసారి మనకు 2003 అనుకుంటా, బహుశా 2003లో పామేడు దగ్గర ఒక ఫైరింగ్ అయితది. పామిడికి దగ్గరలో ఒక ఫైరింగ్ అయితది. ఆ ఫైరింగ్‌కి సంబంధించి మాకు కూతవేటు దూరంలో ఇడుమ, రామన్న, సుజాతక్క, ఇంకా వాళ్ళ కంపెనీ ఉందప్పుడక్కడ. నంబర్ 1 కంపెనీ మనకి పశ్చిమ బస్తర్‌లో, పామిడికి బార్డర్‌లో పశ్చిమ బస్తర్ వస్తదనమాట మనకి ఆవుపల్లికి దగ్గరలో. అయితే ఒక ఫైరింగ్‌కి సంబంధించి వాళ్ళు కూతవేటు దూరంలోనే ఉన్నారు. ఈ వాకీ టాకీల్లో జనరల్‌గా పోలీసు ఫైరింగ్ అయితా ఉంటే మాట్లాడుతా ఉంటారు. వాళ్ళ పై వాళ్ళకి విషయం చెప్పడం కావచ్చు, ఇట్లాంటియన్నీ గూడా మావోయిస్టుల దగ్గర కూడా సేమ్ అవే సెట్లుంటాయి. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వీళ్ళు ఈజీగా ఇంటా ఉంటారనమాట. ఆ ఫైరింగ్ తర్వాత మాకు ఒక 1 అవర్‌లో కలిసారు. ఎడుమ వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ, నంబర్ 1 కంపెనీ ఒకటుండేది. ఆ కంపెనీ వాళ్ళంతా, రామన్న గూడా ఉన్నాడు అందులో. వాళ్ళందరూ కలిసారు. కలిసిన తర్వాత రియల్‌గా అంటే అట్లాంటి ఫైరింగుల్ని గూడా తనెంత చులకనగా చూసేవాడంటే, "అరే! ఏం భయ్, ఎందుకు పారిపోతారు? పారిపోవాల్సిన అవసరం లేదు. మనం కొట్లాడాలా, తుపాకీ కాలిస్తేనే కదా శత్రువు వెనకకు పోయేది. మనం పారిపోతే మన వెంటబడి వస్తా ఉంటాడు. కాబట్టి ఎప్పుడైనా తుపాకీ కాల్చిన వాడే సమాధానం, తుపాకీతో సమాధానం చెప్పిన వాడే కరెక్ట్ అయినటువంటి గెరిల్లాగా ఉంటాడు తప్ప, ఇట్లా పారిపోయి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరని" చెప్పేసి మాకు హితబోధ చేసేవాడన్నమాట. యుద్ధంలో ఎట్లుండాలి, వెయిట్ చేసేవాడు. యుద్ధంలో పోలీసులను ఎదుర్కోవడంలో ఎట్లుండాలనేటువంటిది తన నుంచి మనం నేర్చుకోవాలి. ఓకే. సో, మీరు ఆ లైవ్‌లో ఆ అటాకింగ్ మోడ్‌ను గూడా మీరు హిడ్మాన్ చూసారా లైవ్‌లో? అంటే తను మాతోటి ఉన్నప్పుడు ఎప్పుడు ఫైరింగులయితే కాలేదు తనతోటి. ఆయనతోటి లేకుండా ఉన్నప్పుడు చాలా సార్లయినియి. అంటే వాళ్ళది కంపెనీ 1 బెటాలియన్. మేమెప్పుడు దాదాపుగా నెలలో ఒక్కసారైనా కలిసేవాళ్ళం. వాళ్ళ ఊరికి గాని, లేకపోతే వాళ్ళున్న ప్రాంతానికి గాని, లేకపోతే జిల్లా కమిటీ మీటింగులు గాని, రాష్ట్ర కమిటీ సమావేశాలు గాని, లేకపోతే బ్యూరో సమావేశాలు గాని జరిగినప్పుడు ఈడమ మనకి అంటే వాళ్ళ టీమ్ తోటి అక్కడికొచ్చేవాడు. ఆయనుంటే సరదా సరదా ఉండేది సార్ అంతా గూడా. అంటే గ్రౌండ్‌లో ఇడుమ ఉంటే ఆ లెక్క వేరుండేదనమాట. ఆ ఉత్సాహం గాని, ఆయన ఉత్తేజపరిచేటువంటి విధానం గాని, ఆయన చెప్పేటువంటి క్లాసులు గాని, అంటే మిలిటరీ క్లాసులు ముఖ్యంగా నేను చెప్పేది. వెపన్ ఎట్ట పట్టుకోవాలి, ఏ వెపన్‌ని ఎట్లా క్యారీ చేయాలి, మనం ఎట్లా ఫైర్ చేస్తే శత్రువు వెనకకు పోతాడనేటువంటిది అంత ఉత్సాహంగా, ఉల్లాసంగా, చాలా క్రమశిక్షణగా చెప్పేవాడు. ఆ ఇడుమ ఉన్న క్యాంప్ అంతా గూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం అందరం గూడా. తను ఉన్న క్యాంపెయిన్ మొత్తం గూడా ఒక జోష్ తీసుకొచ్చేవాడంటారు. చాలా ఉత్సాహంగా, యాక్టివ్‌గా యెస్. కనిపించేవాడంటారు. యెస్. అవును. అవును. చాలా, చాలా, చాలా ఉత్సాహం వచ్చేది అందరికి గూడా. మేము అంటే ఒకసారి వాళ్ళ కంపెనీ మేము అందరం కలిసినామంటే దగ్గర దగ్గర 150, 200 మంది అయ్యేవాళ్ళం. ఇంకొకటి సార్, ఆయన
చాలా చాకచక్యంగా తప్పించుకుంటాడని కూడా వింటూ ఉంటాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆయన దొరికాడు అనుకున్నటువంటి సందర్భంలో క్షణాల్లోనే కళ్ళు గప్పి కనిపించకుండా పోయేవాడు. చాలా సందర్భాలు ఇలా తప్పించుకున్న సందర్భాలున్నాయి గూడా వింటూ ఉంటాం. అంటే ఆయన ఎట్లా అది సాధ్యమైంది? ఆ నైపుణ్యం ఎట్లా వచ్చింది హిడ్మాకి? రియల్‌గా ఛత్తీస్‌గఢ్ అంటే బస్తర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలతోటి చాలా మంచిగా ఉండేటువంటి అంటే కలివిడిగా ఉండేటువంటి ఇడుమ అక్కడ ఉన్నటువంటి టెర్రైన్ మీద కూడా అంతే పట్టుండేది అతనికి. ఇప్పుడు అంటే రియల్‌గా మనకు 2023కు ముందు వరకు కూడా మనకు ఎక్కడా కూడా మావోయిస్టులదే పైచేయిగా ఉండేదే తప్ప ఏ ఫైరింగ్ అయినా లేకపోతే ఏ అంబుష్‌లోనైనా వాళ్ళది పైచేయిగా ఉన్నటువంటి సందర్భాన్నే చూసాం తప్ప మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ మొత్తంలో మన క్యాంపులు పెట్టిన తర్వాత, పెద్ద మొత్తంలో పోలీసుల్ని కేంద్రీకరించిన తర్వాత, టెక్నాలజీ వాడిన తర్వాత, ప్రస్తుతం ఏది పోలీసు లేకపోతే రాజ్యాన్ని పైచేయి అయింది తప్ప 2023 వరకు కూడా మావోయిస్టులదే పైచేయిగా ఉండేది. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి టెర్రైన్‌కి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతోటి ఎడమాకి విడదీయరాని సంబంధం ఉండేది సార్. అందుకే తను ఎట్లాంటి దాడుల్లోనైనా పాల్గొన్న తర్వాత ఏ వైపు నుంచి వెళ్ళాలి, ఎటు పోతే ఎంత దగ్గర అయితది, షార్ట్ కట్‌లేంటి, మనం ఎక్కడికి పోతే సేఫ్‌గా ఉంటాం అనేటువంటిది తనకే తెలుసు. అందుకే ఇట్లాంటి మొత్తం కూడా దాడులలో ఆయన అవపోసన చాకచక్యంగా పట్టాడు. తప్పించుకునేవాడు. ఎటువైపు వెళ్తే మనం సునాయాసంగా తప్పించగలం. అడవి గురించి పూర్తి అవగాహన ఉందంటారు హిడ్మాకి. యెస్. యెస్. అణువు ఆయనకి కొట్టని పిండిలాగా ఉండేదన్నమాట అదంతా గూడా. ఓకే.